నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం వేడి మొత్తం ఆంధ్ర పాలిటిక్స్లోనే కనిపిస్తుంది, ఎస్పెషల్లీ పిఠాపురం. ఈరోజు చిరంజీవి గారు కూడా తమ్ముడిని గెలిపించండి అని వీడియో పెట్టిన తర్వాత ఇంకాస్త ఎక్కువైంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ అంతా పిఠాపురం వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ని గెలిపించడానికి వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి, అండ్ ఇంకా నెగిటివ్గా కూడా రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏం జరగబోతుంది, ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, ముందుగా ఈరోజు ఎస్పెషల్లీ అంటే ముందు నుంచి చిరంజీవి గారు వీడియోస్ పెడుతూ వస్తున్నారు, బీజేపీ కూటమిని సపోర్ట్ చేయండి అని చెప్పేసి. సో ఈరోజు ఫైనల్లీ తమ్ముడిని గెలిపించండి, తమ్ముడు ఎటువంటి వాడు, పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే సినిమాల్లో ఇష్టం లేకుండా వచ్చినా కానీ రాజకీయాల్లోకి అయితే ఇష్టంగానే వచ్చాడు అని చెప్పేసి ఆయన గురించి చెప్పడం జరిగింది. దీని మీద కొంతమంది నెగిటివ్ రియాక్షన్, నువ్వేం చేయలేకపోయావు, తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నావు. అండ్ ఇంకా ఇలా తమ్ముడికి సంబంధించి కూడా ఒక వీడియో పెట్టేసి సరిపెట్టుకుంటారంటారా, లేదంటే పిఠాపురం వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటారా? అసలు వీడియో వల్ల ఎంతవరకు ఏమైనా ఓటు పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది? సౌమ్యుడు, ఎవరి జోలికి వెళ్ళనివాడు, ఎవరు ఏమన్నా అందరూ మనవారే. బోళశంకరుడు చిరంజీవి గారు ఎక్కువగా ఎదుటివారి మీద ద్వేషం పెంచుకోకుండా నడుచుకునే వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి పార్టీలో ఆయన పార్టీ ఎందుకు మూసాడో, పార్టీ ఎందుకు చేశాడో, ఆయన రాజకీయాలకి వద్దు అని ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టాడో అనేది ఆంధ్రదేశమే కాదు ప్రపంచం జనాలకు అందరికీ తెలుసు, ఆయన అభిమానులకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే నేను రాజకీయాలకు పనికిరాను, ఒక మంచి రాజకీయం చేద్దామని అనుకున్నా. ఒక మంచి రాజకీయవేత్తగా, హీరోగా ఎలా మంచిగా ఉన్నానో రాజకీయవేత్తగా చేద్దాం అనుకున్నా. కానీ ఈ రాజకీయ చదరంగంలో నన్ను ఒక కాపు ప్రతినిధిగా నన్ను ఓన్ చేసి నన్ను బలిపశం చేసేసారు. అంటే నేను కాపు, తెలగ, బలిజీ, ఒంటరి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ నా వాటిలో అభిమానులు ఉన్నారు. కానీ ఈజ్ అ డ్రామా ప్లే చేశారు. ఆ రోజు గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ ఆల్రెడీ, పిఆర్పి. అది రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. ఇది ఎలక్షన్లో ఎత్తులు పై ఎత్తులు అంటారు దాన్ని. ఆ రాజకీయ ఎత్తుల్లో చిరంజీవి గారు అలాగా మాయ చేయలేకపోయారు, మోసం చేయలేకపోయారు, అబద్ధం చెప్పలేకపోయారు. ఆయన ఉన్నది ఏదో ఉందో అది చెప్పగలిగాడు కాబట్టే ఆయన గెలలేకపోయాడు. ఎందుకంటే జనాలు రావచ్చు, ఓటుగా మలుచుకోగలగాలి. ఇది మళ్ళా నేను చెప్తున్నాను, ఓటుగా మలుచుకోగలగాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్నటిదాకా అదే ప్రాబ్లం ఉంది. ఎస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయవేత్త అయ్యాడు, రాజకీయ నాయకుడు అయ్యాడు, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఓటు అంటే ఏంటో తెలుసు, ఓటు ఎలా వేయించాలో తెలుసు, అభిమానులు ఓటుగా ఎలా మలుచుకోవాలో తెలుసు. అభిమాని మైనర్ అభిమాని అని చెప్తున్న వాళ్ళకి మైనర్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓటు ఎలా వేయించాలో తెలుసు. కాబట్టే కూటమి సభ్యులను అందరినీ ఓట్లంతా డివైడ్ కాకుండా కూటమిని తీసుకొని ఈ రాక్షస పాలన అంతం చేయడానికి, ఈ రాక్షస పాలన, రౌడీజం పాలని అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నడుము కట్టారు. దాంట్లో టికెట్ల విషయంలో అవ్వచ్చు, చిరంజీవి గారు మిమ్మల్ని మా ఇండస్ట్రీ కోసం రిక్వెస్ట్ చేశారు, దండం పెట్టారు. అలాంటిది మీరు ఒక వీడియో మీరు బయట పెట్టారు. కానీ ఆయన హుందాతనం 3 రెట్లు పెరిగిందే తప్ప తగ్గలేదు ఇక్కడ. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్ని తిడితే, చిరంజీవి గారిని ఎన్ని తిడితే మీకు అంత మైనసే వస్తుంది తప్ప ప్లస్ వస్తుంది అనుకోకుండా. అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు, మీకు ఒక్కటే చెప్తున్నా, కాపాడే శత్రువు. కాపాడు సీఎం అవ్వాలని కోరుకుంటాం మేము. ముద్రగడ్డ పద్మనాభ కాపాడు ప్రతినిధిగా మేము రెడీగా ఉంటాం ఎప్పటికీ. మీరు ఈరోజు మీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నారు. వైసీపీ మీరు ఎంప్లాయీగా తయారయ్యారు. మీ అమ్మాయి మీద కూడా మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు ఆ వీడియో పెట్టడానికి 100% ఆదరిస్తారు. చిరంజీవి గారు ఒక తమ్ముడిగా ఆయన రక్తం పంచుకున్న తమ్ముడు నిజాయితీ ఏంటో, నీతి ఏంటో, ఆయన కట్టుబడి ఏంటో, ఆయన కమిట్మెంట్ ఏంటో ఆయన తెలుసు. కాబట్టి ఆ వీడియో ఆయన పెట్టాడు. రాజకీయంగా ప్రచారం అంటారా? చిరంజీవి గారు తమ్ముడు కోసం ప్రచారంకి వస్తారా? బాబాయ్ కోసం రామ్ చరణ్ ప్రచారంకి వస్తారా? మామీ కోసం అల్లు అర్జున్ ప్రచారంకి వస్తారా?
బాబాయ్ కోసం వీళ్ళంతా ప్రచారం, మావీల కోసం, బాబాయ్ కోసం ఎంటైర్ అందరూ వస్తారు, కొంతమంది వచ్చారు. ఇండస్ట్రీ అందరూ కూడా తిరిగి రావాలి. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం రావాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా, మీ అందరికీ ఒక్కసారి కనువింపు కలిగే హ్యాట్స్ ఆఫ్ నాగార్జున గారు. ఎందుకంటే నేను వైసీపీ సపోర్టర్ని, వైసీపీ నాయకుడిని, వైసీపీకే సపోర్ట్ చేస్తాను, వైసీపీకే గెలుస్తుంది అని కొండ బద్దల కొట్టి సపోర్ట్ చేసిన నాగార్జున గారు ఉంటుండగా బీజేపీ సపోర్టర్స్కి ఏమైందండి? పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్స్కి ఏమైందండి? ఆయనలాగా మీరు ఎందుకు బయటికి రాలేకపోతున్నారండి? 2 రోజులు ఉంది, ఇప్పుడైనా ట్విట్టర్లో పెట్టండి, ఇప్పుడైనా రండి, మీ సాటి హీరోకి సపోర్ట్ చేయండి, మీ సాటి మొత్తం టోటల్గా ఇండస్ట్రీని కాపాడటానికి, నిలబడటానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం మనకుంది, కూటమికి అవసరం ఉంది కనుక కూటమికి మన సినిమా ఫీల్డ్ అవసరం ఉంది కాబట్టి దయచేసి బయటికి రండి. చిరంజీవి గారు ప్రచారానికి వస్తే మంచిది, ప్రచారం రాపోయినా ఆయన వాయిస్ ఓవర్ కూడా జనాలందరికీ కూడా ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. ఆయన మొత్తం టోటల్గా ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి, ఆయన కార్యక్రమాలన్నీ కూడా అభిమానులు ఇస్ వెరీ గుడ్. ఆయన ఒక సిస్టమేటిక్గా ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఈవెన్ నాని గారు కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పేసి. ఆర్టిస్టులు మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంతమంది ఒక కాన్స్టిట్యున్సీలో ఇంతమంది వెళ్ళి ప్రచారం చేస్తే తప్ప ఒక పార్టీ అధ్యక్షుడు గెలవలేని పరిస్థితి. ఒక మాట అండి, ఓట్ ఈజ్ వాల్యుబుల్. ఓటు చాలా విలువైనది. నేను శ్రీకాకుళం ప్రచారం చేసి వచ్చాను, విజయనగరం, అనకాపల్లి ప్రచారం చేసి వచ్చాను, అనకాపల్లి జిల్లా, అలాగే విశాఖపట్నం జిల్లా ప్రచారం చేసి వచ్చాను. ఇంకా విజయనగరం జిల్లా వెళ్ళాలి, వాళ్ళు నైట్ వెళ్తున్నాను, మళ్ళీ వేరే పని నుండి ఇక్కడికి వచ్చాను. ఇంకోటి ఏమంటున్నానంటే ప్రతి ఓటు ఈజ్ వాల్యుబుల్. కూటమి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్రతి ఓటు వాళ్ళకి అవ్వాలి, ఆ కూటమి అభ్యర్థి గెలవాలి, ఎంపీ అభ్యర్థులు గెలవాలి. మన రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్రం అంధకారంలో కాకుండా మనం నిలబడాలని చంద్రబాబు గారు రావాలి. రాజధాని లేని రాష్ట్రం కాకుండా అమరావతి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారే కాదు, ఇంకొకరే కాదు, ప్రతి ఒక్కరు మీరు ఒక్కటే మన ఇంట్లో కూర్చుంటే ఓటేస్తారు, గెలుస్తారు అనేది ఈ రోజుల్లో లేవు. అక్కడ వంగా గీత గారు ఉన్నా, మా సోదరి, అలాగే మా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా పవన్ కళ్యాణ్ గారు 1,10,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఆమె ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు, ఆమెను మనం ఒక్క మాట కూడా అంటానికి లేదు. అక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ కూతురు మీద కూడా అంత మాటలు మాట్లాడుతున్నారు. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, అందరికీ కావాల్సిన ఆయన. మీకు ఒక్కటి తెలుసో లేదో, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎదుటి వాళ్ళని నిలగొట్టాలో, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని కొన్ని క్యారెక్టర్ అయింది కాదు. ఆయనకి ఆయన బాధపడతారు తప్ప ఇంకొకరు బాధ పెట్టే క్యారెక్టర్ అయింది ఆయన కాదు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.